ఫస్ట్ అక్టోబర్కి మన రెడ్ హెడ్ టొపాజోస్ అనేది ఎగ్స్ లే చేసాయి అనమాట. సో ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయిపోయింది. సో ఇవాళ అయితే నేను వీళ్ళకి సపరేట్ చేసేసి వీళ్ళకైతే వేరే ట్యాంక్లో అయితే షిఫ్ట్ చేస్తున్నాను. సో మన పేరెంట్స్ని సపరేట్ చేసి ఫ్రైస్ని అయితే వేరే ట్యాంక్లో ఇస్తాను. సో ఫస్ట్ ఎక్వేరియం మీద ఉన్న లిడ్ తీసేసి దాంట్లో ఉన్న హైడింగ్ స్పేసెస్ అన్నీ అయితే తీసేస్తున్నాను అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఎంత దుమ్ము ఉంది దాని మీద, మొత్తం లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కూడా దాని మీద ఉంది, ఇంకా ఆల్గి కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో అది ఎందుకంటే దీంట్లో ఉన్న ఫిల్టర్ నేను అయితే ఆఫ్ చేసేసి జస్ట్ ఒక స్పాంజ్ ఫిల్టర్ అయితే వాడుతున్నాను అనమాట. సో స్పాంజ్ ఫిల్టర్ అయితే ఆ ట్యాంక్కి సరిపోవట్లేదు కాబట్టి అదంతా ఖరాబ్ అయిపోయింది ఎక్వేరియం. సో మొత్తం పాట్స్ అవన్నీ కూడా తీసేసిన తర్వాత అయితే మనం దీంట్లో ఉన్న పేరెంట్స్ని అయితే ఒక బకెట్లో అయితే వేసుకుంటున్నాం అనమాట. సో దాంట్లో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ని 1 by 1 తీసాను, ఒక బకెట్లో వేసుకొని వీళ్ళకి ఫ్యూచర్లో అంటే ఇప్పుడు వాళ్ళకి 6 feet ట్యాంక్లో అయితే షిఫ్ట్ చేస్తాను, నా దగ్గర ఉన్న 6 feet ట్యాంక్లో. ఎందుకంటే దాంట్లో వేరే జియోఫేగస్ కూడా ఉన్నాయి. సో దాంతో పాటు ఉంటే అవి కొట్టుకోవన్నమాట. సో ఇది చేయడం ఒక మెయిన్ స్టెప్ వీల్ కోసం. బకెట్లో వేసుకున్న తర్వాత అయితే 6 feet ట్యాంక్లో అక్లిమేట్ చేసి వదిలేసాను. నెక్స్ట్ వచ్చేసరికి మన ఫ్రైస్కి అయితే సపరేట్ చేసి ఒక కొత్త ఎక్వేరియంలో అయితే షిఫ్ట్ చేశాను. వీళ్ళకి కూడా అట్లా ఆ ఎక్వేరియంలోనే రేస్ చేస్తాను ఇప్పుడు నుంచి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి కొంచెం సైజ్ వచ్చిన తర్వాత ఇస్తాను.